స్కాంద పురాణాంతర్గతే వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యే పంచవింశత్యోధ్యాయం. దుర్వాసుడు అంబరీషుని శపించుట. అంబరీష, పూర్వజన్మలో కించిత్ పాప విశేషం వలన నీకు ఈ అనర్థం వచ్చినది. నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకు ఎటులా అనుకూలించునో అటులా చేయుము, ఇక మాకు సెలవు ఇప్పించుము అని పండితులు పలికిరి. అంత అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెళ్ళండి. ద్వాదశి నిష్టను విడుచుట కన్నా విప్రశాపం అధికమైనది కాదు. జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు, ద్వాదశి వ్రతము విడుచుటయు కాదు. అప్పుడు దుర్వాసుడు నన్ను ఎటుల నిందించును? నిందింపడు. నా ముందటి పుణ్యఫలము నశింపదు. కావున జలపానము అనరించి ఊరుకుందును అని వారి ఎదుటనే జలపానము అనరించెను. అంబరీషుడు జలపానము అనరించిన మరుక్షణమే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చాను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు కక్కుచు, వరి మదాంద, నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవిడిలో భుజించితివి. ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మ పరిత్యాగివి. అతిథికి అన్నము పెట్టదనని ఆశ చూపి పెట్టకుండా తానే తినువాడు మలభక్షణము చేసిన వాడు అగును. అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును. నీవు భోజనముకు బదులు జలపానము చేసివి, అది భోజనముతో సమానమైనదే. నీవు అతిథిని విడిచి భుజించినావు, కావున నీవు నమ్మక ద్రోహి అగుదువే గాని హరిభక్తుడు ఎట్లు కాగలవు? శ్రీహరి బ్రాహ్మణ అవమానం సహింపడు. నన్నే అవమానించురా అనినా శ్రీహరిని అవమానించుటే. నీ వంటి హరినందాపరుడు మరి ఒకడు లేడు. నీవు మహాభక్తుడును అని అతి గర్వము కలవాడై ఉన్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానం ఓడరించిది. అంబరీష, నీవు ఎట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా? నీ వంశపు కలంకము కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అంబరీషుడు మునికోపమును గడగడా వణుకుచు ఉక్లితాస్తములతో, మహానుభావ, నేను ధర్మహీనుడను. నా అజ్ఞానము చే నేను ఈ కార్యము చేస్తే నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానం. మీరు తపోధనుడు, దయాదాక్షిణ్యములు కలవారు, కావున నన్ను కాపాడండి అని అతని పాదములపై పడెను. దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపము ఇయ్యకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహముగాను, ఐదవ జన్మలో వామనుడు గాను, ఆరవ జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణుడవ గాను, ఏడవ జన్మలో మూడుడవైన రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషాండమతస్థుని గాను, 10వ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడవు గాను పుట్టదవుగాక అని వెనుక ముందు ఆలోచించగా శపించడు. ఇంకనూ కోపము తగ్గనందు వలన మరలా శపించుటకు ఉద్యుక్తుడగుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగకుండుటకు అంబరీషుని హృదయంలో ప్రవేశించి, మునివర్య, అటులనే మీ శాపమును అనుభవింతును అని ప్రాధేయపడాను. కాని దుర్వాసుడు ఇంకనూ కోపం పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు కరుకుచు దుర్వాసునిపై పడబోయేను. అంత దుర్వాసుడు ఆ చక్రము తనని మసిచేయునని తలంచి ప్రాణులపై ఆశ కలిగి అచడుని బ్రతుకు జీవుడా అని పరుగుడెను. మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండెను. దుర్వాసుడు తను కాపాడుమని భూలోకంలో ఉన్న మహామునులను, దేవలోకమునకు వెళ్లి దేవేంద్రుడిని, బ్రహ్మలోకమునకు వెళ్లి బ్రహ్మదేవుడిని, కైలాసమునకు వెళ్లి మహాదేవుడిని ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధము బారి నుండి దుర్వాసుడిని కాపాడలేకపోయారు. స్కాంద పురాణాంతర్గతే వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యే పంచవింశోత్యాధ్యాయ పారాయణం సంపూర్ణం. స్వస్తి. Thank you for watching. For more videos, like, comment, share, subscribe.